తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒక్క మ్యాచ్‌తో అంచనాకి రాకూడదు. ఒక్క ఇన్నింగ్స్‌తో టాలెంట్‌ను డిసైడ్ చేయకూడదు. లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ ముకుల్ చౌదరి విషయంలో ఇదే జరిగింది. జట్టులో ఎందుకు ఉన్నాడో, అసలు తన రోల్ ఏంటో కూడా ఎవరికీ అర్థం కాలేదు. ఎక్కడో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి దింపడంతో తన టాలెంట్‌ను నిరూపించుకునే ఛాన్స్ రాలేదు. అయితే ఒక్కసారి ముకుల్ తన విశ్వరూపాన్ని చూపించాడు. బిగ్ ఇన్నింగ్స్ కాదు, ఏకంగా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి తమ జట్టును గెలిపించాడు. దాదాపు ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్లో వీరోచితంగా పోరాడి లక్నో జట్టు హీరోగా మారాడు. గురువారం కోల్కతా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు 181 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే బిగ్ చేజింగ్లో లక్నో 13 ఓవర్లోనే 5 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి ఓటమి దిశగా వెళ్తుంది. క్రీజ్లో ఎవరూ విధ్వంసకర బ్యాటర్లు లేకపోవడంతో లక్నో విజయంపై ఎవరికీ నమ్మకాలు లేవు. కానీ 21 ఏళ్ల యువ సంచలనం ముకుల్ చౌదరి అసాధ్యం అనుకున్న మ్యాచ్ను సుసాధ్యం చేసి చూపించాడు. ఒక్కడే వారియర్లా తన జట్టును ముందుకు నడిపించాడు. కోల్కతా బౌలర్లు స్టార్ బ్యాటర్లను అవుట్ చేసిన ముకుల్ చౌదరిని ఆపలేకపోయారు. చివరి 3 ఓవర్లలో 43 పరుగులు చేయాల్సిన దశలో కూడా లక్నో విజయంపై డౌట్ అలానే ఉంది. అయితే కార్తిక్ త్యాగి వేసిన 18 ఓవర్లో 2 సిక్సర్లు బాదిన ముకుల్ ఆశలు సజీవంగా ఉంచాడు. చివరి 2 ఓవర్లలో 30 పరుగులు చేయాల్సిన దశలో గ్రీన్ బౌలింగ్లో 2 సిక్సర్లు, ఒక 4 కొట్టి 16 పరుగులు రాబట్టి మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చేశాడు. ఇక చివరి ఓవర్లో జట్టు విజయానికి 14 పరుగులు అవసరం కాగా వైభవ్ అరోరా వేసిన రెండో బంతికి సిక్సర్ బాదాడు. అయితే ఆ తర్వాత 2 డాట్ బాల్స్ ఆడడంతో విజయానికి 2 బంతుల్లో 7 పరుగులు చేయాల్సి వచ్చింది. 5వ బంతిని వైభవ్ వైట్ స్టంప్కు దూరంగా వేసిన వెంటాడి మరీ సిక్సర్ కొట్టి మ్యాచ్ లక్నోకి విజయాన్ని అందించాడు. ఓవరాల్గా 27 బంతుల్లోనే 54 పరుగులు చేసి కేకేఆర్కి బిగ్ షాక్ ఇచ్చాడు. ముకుల్ ఇన్నింగ్స్లో 7 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ మ్యాచ్కు ముందు ముకుల్ బ్యాటింగ్ ఎబిలిటీని చాలా మంది తప్పుగా అంచనా వేశారు. అతని ఆటను తక్కువగా చేసి చూశారు. కేకేఆర్ కంటే ముందు సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ముకుల్ తన బ్యాటింగ్తో నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో జట్టు విజయానికి 9 బంతుల్లో 9 పరుగులు అవసరమైన సమయంలో వరుసగా 3 డాట్ బాల్స్ ఆడాడు. దీంతో ముకుల్ కారణంగా మ్యాచ్ టెన్షన్కు వచ్చింది. 19వ ఓవర్లో చివరి బంతికి సింగిల్ వచ్చే అవకాశం ఉన్న ముకుల్ బ్యాటింగ్ పై నమ్మకం లేక పంత్ ఈజీ సింగిల్ ను రిజెక్ట్ చేశాడు. అసలు బ్యాట్ కూడా పట్టుకోవడం రాదని చులకనగా చూశారు. కానీ ఇప్పుడు అదే ప్లేయర్ లక్నోకి విజయాన్ని అందించాడు. ఇప్పుడు ముకుల్ ఎవరని తెలుసుకునే పనిలో క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. ముకుల్ 2023లో ఛత్తీస్గఢ్ పై తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. 4 మ్యాచ్ల్లో 103 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మొదట్లో మీడియం పేసర్గా కెరీర్ కొనసాగించినప్పటికీ బ్యాటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసేందుకు బౌలింగ్కు గుడ్ బై చెప్పి అగ్రెసివ్ క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తనను తాను నిరూపించుకున్నాడు. ఈ లీగ్లో 200 స్ట్రైక్ రేట్తో 173 పరుగులు చేసి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. ముకుల్ చౌదరి బ్యాటింగ్ పై నమ్మకంతో లక్నో 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. తనపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మ్యాచ్ విన్నింగ్ ఆడిన ముకుల్ తానేంటో ప్రపంచానికి తెలియజేశాడు.